అనమాట. నేను అనేది ఏంటంటే కసి ఇప్పుడు మరి మనం ఇంత లీడర్లు తప్పులు మాట్లాడుతున్నా క్యాడర్ మీరు చేస్తుంది తప్పు అని ఎందుకు చెప్పట్లే? కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ కూడా సరే బీఆర్ఎస్ లో అంటే ఆ ఫ్రీడమ్ ఉండదు. మా లీడర్ తప్పు మాట్లాడాడంటే డెఫినెట్ గా వాళ్ళను పార్టీ హైకమాండ్ డెఫినెట్ గా ఊరుకోదు. కేసీఆర్ తప్పు మాట్లాడో కేటీఆర్ తప్పు. కాంగ్రెస్ పార్టీలో ఏమైపోయినాయి స్వరాలు? బట్టి విక్రమార్కనో లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డో అట్లా మాట్లాడు, ఎందుకంటే వాళ్ళు అట్లా మాట్లాడే వాళ్ళు కాదు. బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నడూ కూడా అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేయలేదు. మన కత్తి వెంకటస్వామి లాంటి వాళ్ళు పాపం మాట్లాడుతున్నారు తప్ప కాంగ్రెస్ లో ఒక్కనైతే కూడా ఖండించలేదు. పైగా ఇప్పుడు కేటీఆర్ మాట్లాడగానే కేటీఆర్ మా నాయకుడిని ఎదురుతావా అని చెప్పి వీళ్ళ నాయకుడు సుభాషితాలు మాట్లాడినట్టు రేవంత్ రెడ్డి రోజు సుభాషితాలు మాట్లాడతారు కదా, మాట్లాడినట్టు చేస్తున్నారు. ఫ్రీడమ్ ఉసిగొల్పే రాజకీయాలు వచ్చినాయి సార్. రాజకీయ నిబద్ధత కాంగ్రెస్ లో కొంత ఫ్రీడమ్ ఉంటది కదా, మరి ఎందుకో ఇప్పుడు వి హనుమంతరావు లాంటి వాళ్ళు రాజశేఖర రెడ్డి తప్పు చేసా అనే వాళ్ళు అందరూ సైలెంట్ అయిపోయినారు. వి ప్రకాష్ గారు ఇదేమన్నా చెప్పగలుగుతారా? ఏమైందంటే కాంగ్రెస్ లో తప్పు చేస్తే మెకానిజం ఉండేది, ఇప్పుడు అక్కడ ఏమైందంటే సెంట్రలైజ్ అయిపోయింది. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి తప్పు చేస్తే కాకా వెంకటస్వామి, వి హనుమంతరావు, ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి చాలా మంది చెక్ అండ్ బ్యాలెన్సెస్, కిరణ్ కుమార్ రెడ్డి తప్పిస్తే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టేవాళ్ళు. అంటే రాహుల్ గాంధీ మద్దతు పూర్తిగా రేవంత్ రెడ్డికి ఉండేసరికి మిగతా వాళ్ళంతా డిఫెన్స్ లో పడిపోయారు. ఇంకా మనం ఏం మాట్లాడితే ఏమైతుందో భరించాలి, తప్పదు, మన టర్న్ కోసం వెయిట్ చేయాలి అంటే ఆనాటి నాయకుల యొక్క ఆ అనుభవం గాని ఆ స్టబ్బర్న్ గా వాళ్ళు ఏదైతే అదైంది నేను చెప్పేస్తా అనే పద్ధతి ఈనాటి తరానికి లేదు అసలు. మొత్తం ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు సీనియర్స్, తుమ్మల నాగేశ్వరరావు లాంటి వాళ్ళు చెప్పే ప్రయత్నం చేయాలి, కానీ బహుశా వినడు అనే ఒక ఆయన వినకున్నా బహిరంగంగా స్టేట్మెంట్ అయినా ఇవ్వాలి. కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం ఉంది కదా, అంతర్గత ప్రజాస్వామ్యం. కత్తి వెంకటస్వామి ఇచ్చారు స్టేట్మెంట్, రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. మన డిబేట్ లోనే చెప్పారు ఆయన. పైగా తిడత ఇప్పుడు కాంగ్రెస్ లో జోకుడు బ్యాచ్ మొదలైంది. అంటే నాకున్న జోకుడు బ్యాచ్ నిన్న కేటీఆర్ తిట్టంగానే ఇవాళ పొద్దున వీడియోలు చేశారు. మా ముఖ్యమంత్రి అంటావా అని చెప్పి 2-3 వీడియోలు చూశారు. ఏం జోకుతారయ్యా? మీ ముఖ్యమంత్రి తప్పనప్పుడు తప్పనాలి కదా. మీ కాంగ్రెస్ పార్టీ డిఫరెంట్ పార్టీ, అంతర్గత ప్రజాస్వామ్యం ఉంది. తప్పులు ఒకళ్ళ తప్పును ఒకళ్ళు సెలెక్ట్ చేసుకోబట్టే కాంగ్రెస్ 1885 నుంచి ఇప్పటి వరకు మనగలిగింది. ఇన్ని సంవత్సరాలు వాళ్ళ అనుభవాలు మీకు చెప్తాను, నేను వాళ్ళ అనుభవాలు చెప్తాను. ఈ కేబినెట్ ఏర్పడ్డాక ఫస్ట్ 9 నెలలు 10 నెలలు నాకు తెలిసి ఒక 2-3 సీనియర్ మంత్రులు ప్రతి విషయాన్ని, ప్రతి క్లిప్పింగ్ ను కూడా పైకి పంపించారు అధిష్టానానికి. ఇంత దారుణంగా మాట్లాడుతున్నాడు, ఇంత దిగజారి మాట్లాడుతున్నాడు. అయితే దానికి ఏ రకమైన రెస్పాన్స్ లేకపోగా మీరు ఐక్యతతో ఉండాలని చెప్పేసి వాళ్లకు మందలింపులు వచ్చినాయి. ఇంకా వాళ్ళు పట్టించుకోవడం మానేశారు. అది నాకు 100% అవి తెలుసు. నాకు ఎవరెవరు పంపారు, వాళ్ళకి ఎటువంటి చివాట్లు వచ్చినాయి అనేది. అంటే దాన్ని సరిచేయకపోగా పంపిన వాళ్ళనే చివాట్లు పెట్టే పరిస్థితి వచ్చింది. ఒక నిమిషం భరత్, ఇప్పుడు ఇందులో ఒక ముఖ్యమైన అంశం అంటే ప్రకాష్ గారు ఏమన్నారు, రాహుల్ గాంధీ మద్దతు రేవంత్ రెడ్డికి అది మోస్ట్ ఆల్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. కాంగ్రెస్ హైకమాండ్ అనేది ఇట్ ఈస్ నౌ టోటల్లీ డిపెండెంట్ ఆన్ తెలంగాణ గవర్నమెంట్. వాళ్ళ నిధుల కోసం కానీ వాళ్ళ మనుగడ కోసం కానీ టోటల్ డిపెండెన్సీ వచ్చేసింది. తర్వాత 2-3 పార్టీ హైకమాండ్ లో ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ ఇట్లాంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు ఎట్లా అయిందంటే మొత్తం రేవంత్ రెడ్డికి పూర్తి మద్దతు. తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఒక ఒప్పందం ఉంది కేసీ వేణుగోపాల్ కు రేవంత్ రెడ్డికి. రేపు రాబోయే కేరళ ఎన్నికల్లో కేసీ వేణుగోపాల్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా చూపెడుతూ కేరళ ఎన్నికల ప్రచారానికి మొత్తం డబ్బులు మన రాష్ట్రం నుంచి వచ్చేటట్టుగా ఆయన ఇంట్రెస్ట్లను ప్రొటెక్ట్ చేసేలాగా ఈయన కృషి చేయడం వల్ల తనకు రాహుల్ గాంధీతో ఉన్న సన్నిహిత సంబంధము, తర్వాత రాహుల్ గాంధీ ఫ్యామిలీ మొత్తం కేరళ రాజకీయాల మీదే ఆధారపడ్డాడు, వయనాడు అట్లా ఇట్లా. సో ఈ రకంగా ఏం జరిగిందంటే వీళ్ళు ఎవరి మాటలు కూడా రాహుల్ గాంధీ దాకా పోయే అవకాశం కానీ, రాహుల్ గాంధీ ఏదో మాట్లాడే పరిస్థితి అంటూ గానీ ఏది లేదు. తర్వాత రాహుల్ గాంధీ హిమ్సెల్ఫ్ ఈజ్ ఇన్యాక్సెసిబుల్, ఎవరికి దొరకడు, ఎవరితో మాట్లాడు, నో డిస్కషన్, నో డిబేట్. తర్వాత ఒక అంటే దెర్ ఇస్ నో కాన్వర్సేషన్ ఎట్ ఆల్.
పార్టీ ఇప్పుడు చాలా మంది ఇటీవల కాలంలో పార్టీ సీనియర్ నాయకులు చెప్తున్న ప్రకారంగా మోస్ట్ ఇన్యాక్సెసిబుల్ లీడర్ రాహుల్ గాంధీ అనేటువంటి విషయాలు. తర్వాత రెండోది భజన. తర్వాత ఇప్పుడు చూడండి, ఒకే వ్యక్తి సోనియా గాంధీని బలిదేవత అన్నాడు, ఒకే వ్యక్తి సోనియా గాంధీని మా అమ్మ దేవత అది ఇదని. అంటే ఈ రకమైన దిగజారుడుతనాన్ని పార్టీ నాయకత్వం ఇష్టపడకపోతే ఐడియాలజీ బేస్డ్ పాలిటిక్స్ ఉంటే జరుగుతుంది. సో ఇదంతా వల్నరబిలిటీ ఆఫ్ ది పార్టీ హైకమాండ్ ఓవర్ ఆన్ దీస్ ఇష్యూస్. దట్స్ వై దే ఆర్ నాట్ ఏబుల్ టు కంట్రోల్. గతంలో మణిశంకర్ అయ్యర్ చాయ్వాలా అంటే, మణిశంకర్ అయ్యర్ మోడీని చాయ్వాలా అంటేనే పార్టీ తప్పు పట్టింది, ఆయన వల్ల ఎలక్షన్ లూజ్ అయిందని చెప్పి. ఒకసారి అయితే సస్పెండ్ కూడా చేశారు. మరి ఇక్కడ ఎందుకు మాట్లాడతలేదో అర్థం కాలేదు హైకమాండ్. సరే టీఆర్ఎస్ లో అంటే తప్పదు, కేసీఆర్ కేటీఆర్ ఏదంటే అది జీ హుజూర్ అనాలి, ఇంకా వేరే ఆప్షన్ లేదు.